నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ధర్మరాజ దశమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే క్షీరారామం రామలింగేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా క్షీరారామం క్షేత్ర వైభవం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా చైత్రమాసం శుక్లపక్షం దశమి తిథిని ధర్మరాజ దశమి అనే పేరుతో పిలుస్తారు. ఇది యమధర్మరాజుకు ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి కుటుంబంలో సభ్యులందరికీ అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవటానికి, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవటానికి, ప్రయాణాల్లో సంవత్సరం మొత్తం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఈరోజు యమధర్మరాజును దవనంతో పూజించాలని స్మృతి కౌస్తుభము, తిథితత్వము, చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దవనంతో యమధర్మరాజును పూజించడం అంటే గృహంలో యమదీపాన్ని వెలిగించుకొని ఆ యమదీపం దగ్గర దవనం ఉంచి నమస్కారం చేసుకోవాలి. యమదీపం ఎలా వెలిగించాలి? గృహంలో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణ దిక్కు వైపు వెలిగేలాగా ఉంచాలి. దీన్ని యమదీపం అంటారు. ఈ యమదీపాన్ని దక్షిణ దిక్కులో వెలిగించి ఆ యమదీపం దగ్గర యమాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ దవనం ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం యమధర్మరాజు అనుగ్రహం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు యమధర్మరాజును స్మరించుకుంటూ ఇంటి యజమాని తర్పణం ఇస్తే ధర్మరాజ దశమి సందర్భంగా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇంటి యజమాని స్నానం చేశాక దక్షిణ దిక్కు వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ యమాయ ధర్మరాజాయ మృత్యవేచ అంతకాయచ వైవస్వతాయ కాలాయ సర్వభూత దమనాయచ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్టినే వృకోదరాయ చిత్తాయ చిత్రగుప్తాయ వై నమః అంటూ యమధర్మరాజుకు సంబంధించిన 14 నామాలు చెప్పుకుంటూ నల్ల నువ్వులు కలిపే నీళ్లతో యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలి. ఇలా ధర్మరాజ దశమి సందర్భంగా యమతర్పణం విడిచిపెట్టడం, యమదీపం వెలిగించటం, దవనం ఆ దీపం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవటం ద్వారా యమధర్మరాజు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అపమృత్యు దోషాలు ఉండవు. ప్రయాణాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగవు. సురక్షిత ప్రయాణాలు సంవత్సరం మొత్తం చేయవచ్చు. అలాగే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే క్షీరారామం క్షేత్రంలో రామలింగేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. క్షీరారామ క్షేత్ర వైభవాన్ని పరిశీలిస్తే ఈ క్షేత్రంలో స్వయంగా సీతారాములే శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అంతటి శక్తి ఈ క్షేత్రానికి ఉంది. దీనికి క్షీరారామం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఉపమన్యువు అనే పేరు కలిగిన శివభక్తుడు పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు చేస్తే పరమేశ్వరుడు ఈ పరిసర ప్రాంతాల్లో తన త్రిశూలాన్ని గుచ్చితే భూమిలో నుంచి క్షీరం బయటకు వచ్చింది. అందుకే ఈ ప్రాంతానికి క్షీరారామం అనే పేరు వచ్చింది. అలాగే క్షీరారామంలో రామలింగేశ్వర స్వామి వారికి కొప్పులింగేశ్వర స్వామి అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే ఈ ఆలయంలో పరమేశ్వరుడి అగ్రభాగం మొనదేలినట్లుగా మనం దర్శనం చేసుకోవచ్చు. అందుకే ఈ స్వామివారిని కొప్పులింగేశ్వర స్వామి అనే పేరుతో పిలుస్తారు. క్షీరారామంలో రామలింగేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా ఆ క్షేత్రానికి వెళ్ళి రామలింగేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవటం, అలా వీలు కాని పక్షంలో గృహంలోనే పరమశివుడికి సంబంధించిన స్తోత్ర పారాయణం చేయటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల ఏకాదశి, దవన ఏకాదశి, కామదా ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, కామదా ఏకాదశి వెనుక ఉన్నటువంటి పురాణ కథ ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. సర్వ విశ్వాత్మకమైన విరాట్ రూపం 3, అమ్మ రూపములు 3, మంత్రరూప దేవతారూప విరాట్ రూపములు 3. కనుక అమ్మ రూపాన్ని చూసిన 3 నీకు స్ఫురించాలి. దేవతా విగ్రహం అంటే ఏంటో మళ్ళీ చెప్తున్నాం. మంత్రములు ఉంటాయి, అక్షరాల్లో అవయవాల్లో అక్షరాలు మంత్రాలు ఉంటాయి. రెండవది సర్వదేవతాత్మక అమ్మవారు. అందుకే ఆవిడ చతుర్గ్న నుంచి వచ్చినప్పుడు సర్వదేవతలు ఆహుతైపోతే ఆవిడ వచ్చినప్పుడు సర్వదేవతలను తనలోంచి సృష్టించింది. ఎవరి నుంచి సృష్టించిందో వర్ణించారు బ్రహ్మాండ పురాణంలో. జుట్టు నుంచి యముడిని సృష్టించింది, కళ్ళ నుంచి సూర్యుని సృష్టించింది, అలాగే నాలుక నుంచి వరుణుని సృష్టించింది, వాక్కు నుంచి అగ్నిని సృష్టించింది. అంటే జగత్తులో కనబడుతున్న దేవతలు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ నుంచి. సృష్టించిందంటే దీపం నుంచి దీపం వెలిగించినట్లు అన్నీ ఆవిడలోనే ఉన్నాయి. ఒక అగ్ని రగులుతుంటే దీపాలు తెచ్చుకున్నట్లుగా
అందులోంచి రకరకాల దేవతలు వచ్చారు. అంటే దేవతల ఆరిజిన్ ఆవిడ కనుక అమ్మవారి శరీరం అంతా సర్వదేవతలు. మీరు ఆవిడ జుట్టుని ధ్యానిస్తున్నారంటే యముడి అనుగ్రహం లభిస్తుంది. కళ్ళని ధ్యానిస్తున్నారంటే సూర్యభగవానుడి కృప, చంద్రుడి కృప లభిస్తుంది. ఆ దేవతా శక్తులు, అలాగే మంత్రశక్తులు, అలాగే విరాట్ స్వరూపం, సమస్త విశ్వవ్యాపకమైన స్వరూపం అమ్మవారిది. కానీ విశ్వంలో ప్రతి శక్తి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఈ 3 భావాలతో విగ్రహాన్ని నమస్కరించుకోండి. మీ ఇంట్లో ఉన్న కామాక్షి చిత్రపటం చూసినా ఇది మంత్ర విగ్రహం, ఇది దేవతా విగ్రహం, ఇది విరాట్ విగ్రహం అని నమస్కారం చేసుకోండి. అసలు దేవతను ఎలా చూడాలో నేర్చుకుంటున్నాం. అందుకు సౌందర్యంలో కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అర్థమైనా కాకపోయినా సనాతన ధర్మం గొప్పతనం అర్థమైతే చాలు, ప్రవచన ప్రయోజనం నెరవేరినట్లే తెలుసుకోండి. ఇప్పుడు అమ్మవారి యొక్క ఒక్కొక్క అవయవ ధ్యానం, ఒక్కొక్క ధ్యానిస్తే ఒక్కొక్క ప్రయోజనం సూచనప్రాయంగా గురువులే అందిస్తారు. ఇక్కడ లౌకిక ప్రయోజనాలు ఉంటాయి, అందులో సందేహం లేదు. దుర్వాస మహర్షి త్రిపురామహిమ్నస్తవంలో అమ్మా నీ చెరకు వెళ్ళని ధ్యానిస్తే ఫలితం ఏంటో చెప్పారు. 5 పువ్వుల బాణాలు ధ్యానిస్తే ప్రయోజనం ఏమిటో చెప్పారు. ఆయుధ ధ్యానం కూడా ఒక విశేషం చెప్పారండి ఇక్కడ. ఇప్పుడు మన భాగ్యం పండి అమ్మవారి యొక్క రూపం ప్రత్యక్షమైంది మన ముందు. అయితే ఇంతవరకు చెప్పిన దాంట్లో సూక్ష్మ రూపములు ఎక్కువ చెప్పారు, స్థూల రూపములు చెప్పారు, రకరకాలు చెప్పారు. ఇక్కడ మాత్రం ఒకటే స్వరూపం. అంతర్ముఖం తేలిగ్గా అలవాటు కాని వాళ్ళకి స్థూల రూప ధ్యానమే ప్రధానము. వాళ్ళు ఒక రామ విగ్రహమో శివ విగ్రహమో తలచుకుంటూ కన్నీళ్ళు కారుస్తారు, రూపాన్ని చూసి మురిసిపోతారు, మంచిదే. ఇది స్థూల దృష్టి కలవారికి అదే కావాలి. అయితే 99.9% మందికి బహిర్ముఖ దృష్టి, స్థూల దృష్టి ఉంటుంది. అంతర్ముఖ దృష్టి అలవాటైనటువంటి వాళ్ళకే నిన్ను నేనని ఎవరు భావిస్తారో, అహమిత్యే విభావయే భవ అనేవన్నీ వాళ్ళకి అర్థమవుతాయండి. అలాగే మంత్రరూపం ఇది, ఆత్మరూపం ఇది అనే అంతర్ముఖ దృష్టి కలవారి కోసం అవన్నీ. అంతర్ముఖ దృష్టి అంత తేలికగా రాదు. స్థూల దృష్టి ఉన్న వాళ్ళ గతి ఏం కావాలి, వాళ్ళ కోసం అమ్మవారి యొక్క స్థూల ఆకృతి ధ్యానమే. అందుకే విగ్రహం పెడితే పెట్టే నమస్కారం, ప్రవచనం పెడితే చేయరు. జ్ఞానం సూక్ష్మం, విగ్రహం కంటికి కనబడుతుంది, అవునా లేదా? జ్ఞానం సూక్ష్మం కనుక అందుకోలేం, విగ్రహం స్థూలం, పూజలు స్థూలం కనుక చేసేస్తాం. కానీ స్థూల దృష్టి కంటే సూక్ష్మం. సూక్ష్మంలోకి వెళ్తే కానీ మోక్షం రాదు. అందుకే పెద్దవాళ్ళు సూక్ష్మంలో మోక్షం అంటారు, అది అర్థం. అదే మోక్షం మేడీజీ అని కాదు అర్థం. ఇక్కడ సూక్ష్మంలో మోక్షం అంటే ఎంత స్థూలం నుంచి దూరం అయితే మోక్షం అంత తొందరగా వస్తుంది అని తెలుసుకోండి. ఇక్కడ సూక్ష్మం అంటే సటిలెస్ట్. గ్రాస్ అంటే స్థూలం, గ్రాస్ లెవెల్ వద్దు, సటిల్ లెవెల్లోకి వెళ్ళు. మళ్ళీ సటిలెస్ట్ అక్కడికి వెళ్ళిపో. అదే మీకు జాగ్రత్తగా చెప్పాను. స్థూలం అమ్మవారి రూపం అయితే సటిల్ మంత్రం, సట్లర్ కుండల్ని, సట్లెస్ట్ పరబ్రహ్మ స్వరూపం అన్నారు. కనుక స్థూలాన్ని మనం ధ్యానించినా తప్పేం లేదు, కానీ అందులో సూక్ష్మం ఉందని తెలుసుకుంటే చాలు. ఇక్కడ అమ్మవారి యొక్క రూపవర్ణన చేస్తున్నాడు. కిరీటం మొదలుపెట్టారు. గతైర్మాణిక్యత్వం గగనమణిభిస్సాంద్ర ఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్ఛురణ పటలం చంద్రశకలం ధనుషౌనాసీరం కిమతి ననిబధ్నాతి ధిషణాం. ఏదో స్థూలం అన్నారు కానీ ఆలోచిస్తే ఇది కూడా సూక్ష్మంగా కనబడుతుంది. మరి రాసిన వారి శంకరుడు అయితే ఇలా ఉంటుంది. పైగా అమ్మ విరాట్ విగ్రహాన్ని స్ఫురింపజేస్తున్నాడు. ఆ భావన రాగానే మీకు స్త్రీ రూపాన్ని భావన పోయి దివ్య భావం కలుగుతుందని భక్తి పెరుగుతుంది. అమ్మా గగన మణిభిహి సాంద్ర ఘటితం తే హైమం కిరీటం, నీ బంగారు కిరీటము గగనమణులతో, ఆకాశమణి, ఆకాశం అంటే ద్యుమణి సూర్యభగవానుడు, అలాంటి సూర్యులతో, ఇది బహువచనం, సూర్యులతో తయారు చేసిన కిరీటం అన్నాడు ఇక్కడ. అంటే అమ్మవారి కిరీటంలో మణులు పెట్టాలనుకున్నాడు ఎవడు? బ్రహ్మదేవుడు. అయితే ఏ మణి పెడదామా అనుకుని ఎదురు చూస్తే ఆకాశంలో సూర్య మండలాలు వచ్చేట. ఆకాశంలో ఒకే సూర్యుడు ఉన్నాడు అని వేద జ్యోతిషం ఒప్పుకోదు, ఇప్పుడు సైన్స్ ఒప్పుకోదు. రకరకాల సూర్యమండలాలు ఉన్నాయి, జ్యోతిర్మండలాలు ఉన్నాయి. అమ్మవారి కిరీటంలో పెడదామా అని ఆలోచించారు. ఇప్పుడు బ్రహ్మ దగ్గరికి సూర్యమండలాన్ని వచ్చి నన్ను పెట్టవా అని అడిగేట. అమ్మ కిరీటంలో ఉండడం అంటే చాలా గొప్ప విషయం. ఆయన వెంటనే గగనమణులన్నీ తీసుకున్నాడు. ఏ జ్యోతిర్మండలాలు తీసుకున్నా మనకేం తెలుసు, తీసుకుని పెడితే ఇన్ని అడిగే కనుక ఏదో 2-3 కాకుండా డెన్సిఫైడ్గా పెట్టాడు. సాంద్ర ఘటితం, కిక్కిరిసిపోయాయి అలా పెట్టాడు. అందుకే ఎంత దివ్యంగా ఉన్నదంటే అందులో మాణిక్యములు కెంపులుగా మారిపోయిన వాళ్ళందరూ ఎవరు? గగనమణిభి గతైర్మాణిక్యత్వం గగనమణిభి సాంద్ర ఘటితం కిరీటం తే హైమం. ఇక్కడ ధ్యాన విధానంలో ఒక్కొక్క ధ్యానానికి ఒక్కొక్క మంత్రం, ఒక పద్ధతి ఉందండి.
అమ్మ కిరీటం గురించి చెప్తూ హేమ కిరీటాయ సహస్రాదిత్య తేజసే నమః అని మంత్రశాస్త్రం చెప్తుంది ఇక్కడ. సహస్రాదిత్య అంటే అనంతాదిత్యులు, అది గురువుగారు గగనమణివి అని మాటలో చూపించారు. సాంద్రఘటితం కిరీటం తే హైమం. ఎవరైతే ఆ కిరీటాన్ని ధ్యానిస్తున్నారో వాడికి బుద్ధి ఉంటే, వాడి భావించే శక్తి ఉంటే, తల్లి వాడి బుద్ధి దేన్ని పట్టుకుందంటే ఆ కిరీటం మీద నెలవంక పెట్టుకున్నాం. నెలవంక ఎలా ఉంటుంది? అటు తిరిగి ఉంటుంది వెనక్కి. ఆ నెలవంక వాడికి అటు తిప్పినటువంటి ఇంద్రధనువులా కనబడుతుందమ్మా అన్నాడు ఇక్కడ. శంకరుడు ఇమాజినేషన్ గొప్పతనం చూడండి, ఎంత గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. నెలవంక అటు తిరుగుంది, అది ఇంద్రధనువులా కనబడుతుందిట. వెనక్కి తిరిగిన ఇంద్రధనువులా ఎలా కనబడుతుంది? అది ఆశ్చర్యం అన్నాడు. అసలు నెలవంక ఏ రంగులో ఉంటుందండి చెప్పండి? తెల్లగా ఉంటుంది కదా. కానీ చంద్రుడి లక్షణం ఏమిటి? మీరు చంద్రమండలం వైపు చూస్తే టెలిస్కోప్తో మంచు ముక్కలే కనబడుతుంటాయి కనుక ఆయన హిమకిరణుడు అన్నారు మన పెద్దవాళ్ళు. అయితే మంచు నీరు అనేది సూర్యకాంతి తగిలిదిగానే పరావర్తన చెంది ఇంద్రధనువుగా మారుతుంది ఇక్కడ. మరి ఇందరు సూర్యులు ఉండగానే పైన హిమకిరణుడైనటువంటి చంద్రుడు కాస్త ఆ రిఫ్లెక్షన్కు ఇంద్రధనువులా గోచరిస్తున్నాడమ్మా. ఎంత బాగున్నదమ్మా అన్నాడు ఇక్కడ. ఎంత అద్భుతంగా చూపించారు ఇక్కడ. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు చైత్రశుద్ధ దశమి చాలా విశిష్టవంతమైనటువంటి సుదినంగా చెప్తారు. కారణం, యమధర్మరాజును దవనంతో కనుక పూజ చేసినట్లయితే మనకు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా యమబాధలు అనుభవించకుండా తప్పించుకోవచ్చు అని పురాణ వచనం. ఈనాడు ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అని కూడా వక్కాణించారు. ఈ దశమి నాడు శాలివాహనుడు వింధ్య పర్వతాలకు దక్షిణ ప్రాంతమునందు రాజ్యస్థాపన చేయటం వలన శకకర్త అయ్యాడు అని చెప్పేసి కూడా శాస్త్రం. అందుకే ఈనాడు శాలి వివాహ జయంతిగా వ్యవహరించడం కూడాను జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడాను యమధర్మరాజును దవనంతో కనుక ఈరోజు పూజ చేసినట్లయితే, చిత్రగుప్తుని తలుచుకున్నట్లయితే, శివాలయ సందర్శనం సాయం సంధ్యా సమయంలో ఆచరించి, వీలైతే చండీ ప్రదక్షిణం ఆచరించడం వల్ల కూడాను విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా నీటి సేవ అంటే దాహార్తితో ఉన్నటువంటి వారికి కనుక నీటిని ఉచితంగా గనక ఇచ్చినట్లయితే అదృష్టం పట్టి తీరుతుంది ఈ మాసంలో అని చెప్పేసి శాస్త్రం. అందుకే చలివేంద్రలు అని చెప్పేసి ఉగాది నుంచే మనం ప్రారంభిస్తూ ఉంటాం సహజసిద్ధంగా. దానివలన చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం మనకు వచ్చి తీరుతుంది. కనపడని అదృష్టం మీ వెంట ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ కూడాను మన సనాతన భారతీయ సంస్కృతిలో దాన ధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మనఃపూర్వకంగా సంస్కారవంతంగా మనం చేసే చిన్ని దానమైనా సరే కొన్ని కోట్ల రెట్ల సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది సుమా. అందుకే ఎండాకాలం మండే ఎండల్లో చెప్పులు, గొడుగు, నీరు ఇట్లాంటివి గనక
దానం గనక చేసినట్లయితే విశిష్టవంతమైన సత్ఫలితాల్ని ఆ వ్యక్తి అనుభవించి తీరుతాడు సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:18. తిథి దశమి రాత్రి 8 వరకు. నక్షత్రం పుష్యమి ఉదయం 6:25 వరకు. వర్జం రాత్రి 8:01 నుంచి 9:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుంచి 1:23 వరకు. మరల మధ్యాహ్నం 3:01 నుంచి 3:56 వరకు. అమృతకాలం లేదు. అదేవిధంగా రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30. నేటి విశేషం ధర్మరాజ దశమి. ఈ యమధర్మరాజుకు మనం తర్పణాదులు ఇవ్వడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా శాలివాహన జయంతి. మనకి శాలివాహన శకం అని మనం వాడుతుంటాం. ఆ రాజుగారి జయంతి అన్నమాట. సరే, ఈరోజు చేసేటువంటి ముఖ్యమైన కార్యక్రమాలలో రామునికి పట్టాభిషేకం చేయాలండి. రాముడికి పట్టాభిషేకం చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆ సంవత్సరం అంతా రామరాజ్యం వెలసిల్లుతుంది. ఇంట్లో చేయడం ద్వారా ఇంట్లో వెలసిల్లుతుంది. మన వీధిలో చేయడం ద్వారా పట్టాభిషేకం వీధంతా కూడా మనకు రామరాజ్యం వెలసిల్లుతుంది. దేశంలో కూడా అది వీధి వీధిలో చేయడం ద్వారా దేశంలోనే రామరాజ్యం వికసిస్తుంది. రామరాజ్యం అంటే ఏమిటి? ధర్మాచరణకు ప్రాధాన్యం ఇచ్చేది అని అర్థం. ధర్మాన్ని రక్షించేది. మనం ధర్మాన్ని రక్షిస్తే మనని ధర్మం రక్షిస్తూ ఉంటుంది. అలా సకల జీవులు రక్షితులవుతుంటారన్నమాట. సోమవారం కాబట్టి మనం శంకరుణ్ణి, గౌరీదేవిని, చంద్రుణ్ణి పూజించుకోవడం ద్వారా మనస్సుకు ప్రశాంతి లభిస్తుంది. ఆ బియ్యం పూజించేసిన తర్వాత ఉండేటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని ఆవులకు పెట్టడం ద్వారా అది విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. నేటి ఆణిమత్యాలు. నీకు ఉండే జ్ఞానం నీకు శక్తిని ఇస్తుంది. నీ యొక్క ప్రవర్తన నీకు గౌరవాన్ని ఇస్తుంది. అన్ని లోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తి అన్న పేరుతో చిన్న ప్రాకృతమైనటువంటి బాలుడిగా ఆ కౌసల్యాగర్భము నుండి జన్మించాడు. పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీహి. పుష్యమీ నక్షత్రంలో మీనలగ్నంలో కైకమ్మకి భరతుడు జన్మించాడు. రాముడి తర్వాత పెద్దవాడు భరతుడు. అందుకని యువరాజు భరతుడు తప్ప లక్ష్మణుడు కాడు. లక్ష్మణుడు యువరాజు అనుకుంటే అది పొరపాటు. లక్ష్మణుడు యువరాజు కాదు, భరతుడు యువరాజు. కాబట్టి మీన లగ్నే ప్రసన్నధీహి. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరూ కూడా
చాలా గొప్పది. మహాతల్లి సుమిత్రాదేవికి కుమారులుగా జన్మించారు. ఇప్పుడు 4 కుమారులు 4 ఉయ్యాలలో చూసుకున్నట్ట దశరథ మహారాజు. 4 బాహువులతో ఉన్న శ్రీ మహావిష్ణువు ఎలా సంతోషిస్తాడో అలా సంతోషాన్ని పొందాట. ఒక తండ్రి ఆనందం అంటే ఏమిటో చెప్పారు మహర్షి. తన కొడుకు తనకి బాహువు, చిన్నతనంలో తన వేలిచ్చి నడిపిస్తాడు, చెయ్యి పట్టి నడిపిస్తాడు. అదే తండ్రి పెద్దవాడైపోయిన తర్వాత కొడుకు నాన్నగారండి అని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగం. ఎంత బాధలో ఉన్నా ఆ కొడుకు కనపడేటప్పటికీ వాణ్ణి కౌగిలించుకుంటే తండ్రి ఎంత తృప్తిని పొందుతాడో, ఎంత ఆనందాన్ని పొందుతాడో. అందుకే వృద్ధాప్యం వచ్చిన తరువాత ఒక్క చూరు కింద ఒక ఇంట్లో తండ్రి కొడుకు కలిసి ఉండడం అది లభించమంటే లభించే ఐశ్వర్యం కాదు. ధర్మం తెలుసున్న వాళ్ళు కొడుకు నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడరు. ఒక వయసు వచ్చేసిన తరువాత ఆ కొడుకుతో కలిసి ఉండడంలో ఉండేటటువంటి ఆనందం అటువంటిది. నాన్నగారండి నాన్నగారండి అని ఆ కొడుకు పిలుస్తుంటే, నాన్నగారండి ఏమిటి అలా తింటున్నారు అని కొడుకు అంటుంటే, ఎంత ఒంట్లో బాగుండకపోయినా డాక్టర్ గారి దగ్గరికి కొడుకు తీసుకెళ్ళి నాన్నగారండి అని చేయి పట్టుకున్నప్పుడు, తండ్రి పెద్దవాడైపోయి తలబడినప్పుడు కొడుకు పట్టుకుంటే ఎంత ఆనందం. కొడుకు స్పర్శ అటువంటిది. వేదం ఉత్తినే పెట్టలేదు. ఆత్మా వై పుత్రనామాసి. తన ఆత్మ తన తేజస్సు కొడుకుగా భూమి మీద తిరుగుతూ ఉంటుంది. ఆ కొడుకుని చూసుకునేటప్పటికీ అంత తృప్తిని పొందుతాడు. 60,000 సంవత్సరములు సంతానం లేక 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 అలమటించిపోయినటువంటి దశరథుడికి 4 కొడుకులు. అందులో ఎవరో ఒక ఆవిడ చిన్నబుచ్చుకోకుండా 4 ఒకరికే పుట్టి 2కి పుట్టలేదనుకోండి, మళ్ళీ అంతఃపుర రాజకీయాలు ప్రవేశించకుండా 3 కడుపున 4 కొడుకులు పుట్టి ఎవరి అంతఃపురంలోకి వెళ్ళినా వాళ్ళు సంతోషంగా ఉండి 4 ఊయలలో 4 బిడ్డల్ని చూసుకుని వాళ్ళని ఎత్తుకుని ఆడుకుందామంటే 4 బిడ్డల్ని ఎత్తుకోలేక 2 తొడల మీద కూర్చోబెట్టుకుని 2 ఇలా చేతుల్లో పట్టుకుని పొంగిపోయిన దశరథ మహారాజు ఎంత ఆనందపడిపోయి ఉంటాడో. అసలు ఇంకా సింహాసనమా రాజ్య పరిపాలనమా? లేక లేక దొరికినటువంటి పెన్నిధి. మార్కండేయ మహర్షి చరిత్రలో మాట అంటారు, పేదలకు పెన్నిధి దొరికినట్లు అంటారు. కొడుకు పుట్టినప్పుడు తండ్రి పొందే ఆనందం ఎలా ఉంటుందంటేట, పరమ పేదవాడికి పెద్ద పెన్నిధి దొరికినంత సంతోషిస్తాడు. అంతా పొంగిపోయాడు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. పెద్దవాళ్ళు అవుతున్నటువంటి కొడుకుల్ని చూసుకొని తండ్రి ఎంత ఆనందపడుతూ ఉంటాడో. వాళ్ళు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే పోతన గారు భాగవతంలో అంటారు, తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటారు. తండ్రికి చెవులకు పెట్టుకోని ఆభరణాలు ఏమిటంటేట, కార్యాలయంలో పనిచేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి భార్య ఏమండి మనవాడు గోవింద అంటున్నాడు అంటే ఏది అనమను అని ఆ చొక్కా అవి విప్పి తగిల్చుకుంటుంటే చిక్కానికి ఆ పిల్లాన్ని ఏది నాన్నగారికి చెప్పు గోవిందా గోయిందా అని ఇలా పెడుతుంటే చేతులు వదిలేస్తే వాడిని గోయిందా గోయిందా అని అమ్మన్నప్పుడు వాడు ఇలా పెట్టాడు అనుకోండి, ఆ తండ్రి మురిసిపోయి ఇంత తను పడిన కష్టాన్ని మర్చిపోతాడు. అందుకే జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అన్నాడు, తనయుల సంభాషణములు. ఆ తండ్రికి ఆ వచ్చిరాని మాటలతో పిల్లలు మాట్లాడుతుంటే మురిసిపోతాడు తండ్రి. కాబట్టి ఆ 4 పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఆనంద సాగరమునందు ఓలలాడుతున్నాడు దశరథ మహారాజు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తమస్సు అంధకార రూపం త్రిగుణమయం అని తెలుసుకోవాలి. దీనికి మోహం అని పేరు. అది అధర్మ లక్షణం. ఇది పాపాలు చేసేవారిలో తప్పకుండా ఉంటుంది. ఈ తమోగుణ రూపం ఇతర గుణాలతో కలిసి కూడా కనిపిస్తూ ఉంటుంది. రజోగుణాన్ని ప్రకృతి రూపం అని చెబుతారు. ఇది సృష్టి ఉత్పత్తికి కారణమవుతుంది. సర్వభూతాలలోనూ దీని ప్రవృత్తి కనిపిస్తుంది.
ఈ కనిపించే జగత్తంతా దాని స్వరూపమే అయి ఉంది. ఉత్పత్తి ప్రవృత్తులు దీని లక్షణాలై ఉన్నాయి. అన్ని భూతాలలోనూ ప్రకాశం, లఘుత్వం, గర్వం లేకపోవటం, శ్రద్ధ అనేవి సత్వగుణ రూపాలు. గర్వం లేకపోవటాన్ని గొప్పవారు ప్రశంసిస్తారు కూడా. మోహం, అజ్ఞానం, త్యాగం లేకపోవటం, కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేకపోవటం, నిద్ర, గర్వం, భయం, లోభం, మంచి పనులలో లోపాలు చూడటం, అతిమరుపు, జరగబోయే పరిణామాన్ని ఆలోచించకపోవటం, నాస్తికత్వం, చెడు నడత, మంచి చెడులు తెలియకపోవటం, ఇంద్రియాలు శిథిలం కావటం, హింసాదులైన దోషాలన్నీ ప్రవర్తించటం, చేయదగిన దానిని చేయకూడనిదిగాను, అజ్ఞానాన్ని జ్ఞానంగాను భావించటం, శత్రుత్వం, పనిలో మనస్సు పెట్టుకుపోవటం అంటే అశ్రద్ధ, మూర్ఖపు ఆలోచన, కుటిలత్వం, తెలివి తక్కువతనం, పాపం చేయటం, అజ్ఞానం, సోమరితనం మొదలైన వాటి వల్ల భక్తిభావం లేకపోవటం, ఇంద్రియ జయం లేకపోవటం, నీచ కర్మలలో ఆసక్తి కలిగి ఉండటం అనే ఈ దుర్గుణాలు అన్నీ తమోగుణ కార్యాలు అని తెలుసుకోవాలి. ఇవే కాకుండా లోకంలో నిషిద్ధాలైన భావాలు అన్నీ తమోగుణాలనే పేరుతోనే ఉన్నాయి. దేవతలను, ద్విజులను, వేదాలను ఎల్లప్పుడూ నిందించటం, దానం చేయకపోవటం, అభిమానం, మోహం, కోపం, ఓర్పు లేకపోవటం, ప్రాణుల మీద మాత్సర్యం కలిగి ఉండటం అనేవి తామసులు చేసే పనులు. విధి, శ్రద్ధ లేకుండా వ్యర్థ కార్యాలను మొదలుపెట్టడం, దేశకాల పాత్రలను ఆలోచించకుండా వృథాగా దానం చేయటం, దేవతలకు అతిథులకు పెట్టకుండా తినటం అనే పనులను తామసులు చేస్తారు. అతివాదం, క్షమాగుణం లేకపోవటం, మాత్సర్యం, అభిమానం, అశ్రద్ధ అనేవి తామసుల ప్రవర్తనలో కనిపిస్తాయి. లోకంలో ఈ విధమైన ప్రవర్తన గలవారు, పాపకార్యాలు చేసేవారు, ధర్మ మర్యాదలను భంగం చేసేవారు తామసులు. ఇలాంటి పాపాత్ములైన మానవులకు మరుజన్మలో ఏ ఏ జాతులు కలుగుతాయో చెబుతాను. వారిలో కొందరిని క్రింది నరకాలలో పడవేస్తారు, మరికొందరు పశుపక్షాదులుగా జన్మిస్తారు. చెట్లు, చేమల, వృక్షము, పర్వతము మొదలైన జీవులు, పశువులు, వాహనాలు, రాక్షసులు, సర్పాలు, చీమలు, దోమలు, పురుగులు, పక్షులు, అండజ ప్రాణులు, 4 కాళ్ళు జంతువులు, పిచ్చివారు, చెవిటివారు, మూగవారు, ఇంకా ఇతరమైన పాపరోగాలు కలవారు అందరూ తమో గుణంలో మునిగి ఉన్నవారు. తమ కర్మలకు తగిన లక్షణాలు గల ఈ దురాచారులు నిరంతరం దుఃఖంతో మునిగి ఉంటారు. వారి చిత్తవృత్తులు ప్రవాహం నీచ దశకు పోతూ ఉంటుంది. తమో గుణంలో మునిగి ఉండే ఆ ప్రాణులన్నీ తామస ప్రాణులు. ఇక వారు పుణ్యకర్మలు చేసే ఉత్తమ లోకాలు ఎలా పొందుతారో చెబుతాను విను. విపరీత జన్మలను పొందిన ప్రాణులు వారి పాప కర్మాలను అనుభవం పూర్తి అయిన తర్వాత పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఉదయించినప్పుడు పుణ్యకర్మల సంస్కారాల ప్రభావంతో స్వకర్మను ఆచరిస్తారు. ద్విజులతో సమానులవుతారు, అంటే వారి వంశంలో జన్మిస్తారు. అక్కడ ప్రయత్నం చేసి పైకి వస్తారు. మళ్ళీ జన్మను లభింపజేసే కోరికతో కూడిన ఉత్తమ కర్మను చేసే మానవులు దేవభావాన్ని పొందుతారు. తర్వాత అక్కడి నుంచి ఇంకొక జన్మ పొందినప్పుడు మర్త్యలోకంలో మానవులుగా జన్మిస్తారు. భోగాసక్తినే మహామోహం అంటారు. ఋషులు, మునులు, దేవతలు కూడా ఈ మోహంలో పడిపోయి మోహితులవుతారు. భోగ సుఖాలను కోరుకుంటూ ఉంటారు. ఇక సాధారణ మనుష్యుల సంగతి వేరే చెప్పాలా? వారు మోహంలో పడిపోతారు. తమస్సు, మోహము, మహామోహం, క్రోధం అనే పేరు గల తామిశ్రం, మృత్యురూపమైన అంధతామిశ్రం, ఇలా తామస ప్రకృతి పంచవిధము అని చెప్పారు. క్రోధాన్నే తామిశ్రం అంటారు. వర్ణం, గుణాలు,
జాతి తత్వాలను అనుసరించే నేను మీకు తమో గుణాన్ని గురించి పూర్తిగా చెప్పాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 37వ అధ్యాయం. మనం ఇంతవరకు అనుగీత, ఉత్తర గీతను చెప్పుకుంటున్నాం. బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు, ఓ మహర్షులారా, ఇప్పుడు నేను రజోగుణ స్వరూపాన్ని, దాన్ని కార్యాలైన గుణాలను గురించి చెబుతాను. శ్రద్ధగా వినండి. సంతాపం, రూపం, శ్రమ, సుఖం, దుఃఖం, చలి, వేడి, ఐశ్వర్యం, విగ్రహం, సంధి, హేతువాదం, మనస్సు నిర్మలంగా లేకపోవటం, సహనం, బలం, శౌర్యం, మదం, రోషం, వ్యాయామం, కలహం, ఈర్ష్య, కోరిక, చాడీలు చెప్పటం, యుద్ధ, మమకారం, కుటుంబ రక్షణ, వధించటం, బంధించటం, క్లేశం, కొనటం మరి అమ్మటం, ఛేదించటం, భేదించటం, చీల్చటానికి ప్రయత్నించటం, ఉగ్రత్వం, నిష్ఠూరంగా ఉండటం, కేకలు పెట్టటం, ఇతరుల లొసుగులను చెప్పటం, లౌకిక విషయాలను ఆలోచించటం, పశ్చాత్తాపం, మాత్సర్యం, నానా విధాలైన సాంసారిక భావనలను భావించటం, అబద్ధం చెప్పటం, ఉత్తుత్తిగా దానం చేయటం, సంశయంతో ఆలోచించటం, తిరస్కారంగా మాట్లాడటం, నిందించటం, స్తుతి చేయటం, ప్రశంసించటం, ప్రతాపం, బలాత్కారించటం, స్వార్థంతో రోగికి సేవ చేయటం, పెద్దలకు సేవ చేయటం, శుశ్రూష, తృష్ణ, ఇతరులను ఆశ్రయించటం, వ్యవహార కుశలత, నీతి, ధనాన్ని చెడుగా వ్యయం చేయటం, దోషారోపణం, దానం తీసుకోవటం అనేవి రజోగుణ కర్మలు. లోకంలో స్త్రీలకు, పురుషులకు, భూతాలకు, ద్రవ్యాలకు, గృహాదులకు ప్రత్యేకంగా చేసే సంస్కారాలు రజోగుణ ప్రేరణ ఫలితాలు. సంతాపం, అవిశ్వాసం, సకామ వ్రతాలు, నియమాలు, కామ్య కర్మలు, చిన్న చెరువులు, బావులు, పెద్ద చెరువులు, వివిధ కార్యాలు, స్వాహాకారం, నమస్కారం, స్వాదాకారం, వషట్కారం, యజ్ఞం చేయించటం, వేదం చెప్పటం, యజ్ఞం చేయటం, వేదాధ్యయనం చేయటం, దానం ఇవ్వటం, తీసుకోవటం, ప్రాయశ్చిత్తాలు, శుభకార్యాలు మొదలైనవి రజోగుణ క్రియలు. నాకు ఇది కావాలి, అది కావాలి అని విషయప్రాప్తికై ఉత్కంఠ కలగటానికి కారణం రజోగుణమై ఉంది. ద్రోహం, మాయ, మోసం, గర్వం, దొంగతనం, హింస, అసహ్యం, పరితాపం, జాగరం చేయటం, డాంబికం, దర్పము, అనురాగం, సకామ భక్తి, విషయాలయందు ప్రేమ, సంతోషం, జూదమాడటం, లోకులతో గొడవ పడటం, స్త్రీ సంబంధాన్ని పెంపొందించుకోవటం, నృత్యగీత వాద్యాలలో ఆసక్తి అనేవి అన్నీ రాజసగుణ లక్షణాలు. లోకంలో ఉండే భూత, వర్తమాన, భవిష్యత్ పదార్థాలను గురించి చింతించేవారు, ధర్మార్థ కామాలనే కోరుకునేవారు, ఇష్టం వచ్చినట్లు నడుచుకునేవారు, కోరికలు సమృద్ధిగా ఉంటే వాటిని తీర్చుకుంటూ ఆనందించే మానవులు రజోగుణయుక్తులు. వీరిని ఆర్వాశ్రోతసులు అని చెబుతారు. అటువంటి వారు ఈ లోకంలో మాటిమాటికి పుట్టి విషయానందాన్ని అనుభవించటంలోనే మునిగిపోతారు. ఇహలోక పరలోకాలలో సుఖిస్తారు. సకామంగా దానాలు ఇస్తారు, తీసుకుంటారు, తర్పణాలు, యజ్ఞాలు చేస్తారు. ఓ మహర్షులారా, ఈ రజోగుణ విశేషాలను బాగా తెలుసుకున్న మానవుడు సకల రాజస గుణాల నుంచి ముక్తుడవుతాడు అన్నాడు బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 38వ అధ్యాయం. బ్రహ్మదేవుడు మహర్షులకి ఇలా చెప్తున్నాడు. మహర్షులారా, ఇక మీద లోకంలో సమస్త ప్రాణులకు హితమైనది,
పవిత్రమైనది, సజ్జనుల ధర్మమైనది. మూడవదైనటువంటి సత్వగుణాన్ని గురించి మీకు చెబుతున్నాను. ఆనందం, ప్రసన్నత, ఉన్నతి, ప్రకాశం, సుఖం, ఉదారత, నిర్భయత్వం, సంతోషం, శ్రద్ధ, ఓర్పు, ధైర్యం, అహింస, సమత్వం, రుజు ప్రవర్తన, కోపం లేకపోవటం, అసూయ లేకపోవటం, పవిత్రత, నేర్పు, పరాక్రమం అనేవి సత్వగుణ కార్యాలు. నానావిధ లోక విషయ జ్ఞానం, సకామ వ్యవహారము, సేవ, శ్రమ అనేవి వ్యర్థం అని భావించి శుభకరమైన విషయ సాధనలో లీనమైన వాడు పరలోకంలో అక్షయ సుఖాన్ని పొందుతాడు. మమకారం లేనివాడు, నిరహంకారి, ఆశ లేనివాడు, సమానంగా దర్శించేవాడు, అన్ని విషయాల్లోనూ నిష్కాముడు కావటమే ఉత్తముల సనాతన ధర్మం. విశ్వాసం, లజ్జ, సహనం, త్యాగం, పవిత్రత, సోమరితనం లేకపోవటం, క్రూరత్వం లేకపోవటం, మోహం లేకపోవటం, ప్రాణుల యందు దయ, పీనాశితనం లేకపోవటం, హర్షం, తుష్టి, గర్వం లేకపోవటం, వినయం, సాధు ప్రవర్తన, శాంతి కర్మలతో శుద్ధ భావంతో ప్రవర్తించటం, పవిత్రమైన బుద్ధి, ఆసక్తి లేకపోవటం, లౌకిక కాంక్షలతో ఉదాసీనత, బ్రహ్మచర్యం, సర్వవిధ త్యాగం, మమకారం లేకపోవటం, ఫలము లభించాలనేటువంటి కోరిక లేకపోవటం, నిరంతరము స్వధర్మం పాలించటం అనేవి సత్వగుణ కార్యాలు. దానం, యజ్ఞం, అధ్యయనం, వ్రతం, పరిగ్రహం, ధర్మం, తపస్సు అనేవి కోరికతో చేసేవి. వ్యర్థం అని భావించి పైన చెప్పిన విధంగా నడుచుకుంటూ ఈ లోకంలో సత్యాన్ని ఆశ్రయించేవారు వేదోత్పత్తికి స్థానమైన పరమాత్మనిష్ఠులై ఉండేవారే ధీరులు, సాధు దర్శనులు అని పెద్దలు భావిస్తారు. ఆ ధీరులైన మానవులే సర్వపాప విముక్తులవుతారు, శోకం లేనివారు అవుతారు. వారు స్వర్గానికి వెళ్ళి అక్కడి భోగాలు అనుభవించటానికి అనేక శరీరాలు ధరిస్తారు. సత్వగుణ సంపన్నులైన మహాత్ములు స్వర్గంలో ఉండే దేవతలలాగా ఈశత్వం, వశిత్వం, లఘుత్వం అనే మానసిక సిద్ధులను పొందుతారు. వీరిని ఊర్ధ్వ శ్రోతసులు, వైకారిక దేవతలు అని అంటారు. యోగ బలంతో స్వర్గానికి వెళ్ళిన తరువాత వారి చిత్తం ఆయా భోగాలతో కలిగే సంస్కారంతో వికృతమవుతుంది. అప్పుడు వారు కోరిన వస్తువులను విభజించుకుంటారు కూడా. ఓ మహర్షులారా, ఈ విధంగా మీకు సాత్వికుల ప్రవర్తన గురించి కూడా చెప్పాను. ఇది తెలుసుకున్నవాడు కోరిందంతా పొందుతాడు. ఈ గుణాల గురించి తెలుసుకున్న మానవుడు గుణాలను అనుభవిస్తాడే కానీ ఆ గుణాల చేత బద్ధుడు కాడు అన్నాడు బ్రహ్మదేవుడు. బాగుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 39వ అధ్యాయం. అప్పుడు బ్రహ్మదేవుడు మహర్షులకి ఇలా చెప్తున్నాడు మళ్ళీ, మహర్షులారా, సత్వగుణం, రజోగుణం, తమో గుణం అనే వాటిని గురించి విడిగా చెప్పడం అసంభవం. అవి మూడు కలిసే కనిపిస్తాయి. అన్నీ ఒకదానిని ఇంకొకటి అనుసరిస్తూ ఉంటాయి. ఈ జగత్తులో సత్వగుణం ఉన్నంత వరకు రజోగుణం ఉంటుంది, దాని వెనకాలే ఉంటుంది. తమో గుణం ఉన్నంతకాలం సత్వగుణం ఉంటుంది. రజోగుణం కూడా అలాగే ఉంటుంది అనటంలో సందేహం లేదు. ఒకదానికొకటి అల్లుకొనే ఉన్నాయి ఈ గుణాలు. ఈ మూడు గుణాలు ఏదైనా నిమిత్తం వల్ల కానీ, ఒక విచారంగా కానీ, నిమిత్తం లేక కానీ ఎల్లప్పుడూ కలిసి ఉంటాయి. ఇవి కలిసే సంచరిస్తాయి, కలిసి యాత్ర చేస్తాయి, శరీరంలో ఉంటాయి. ఎలాగైనా ఒకప్పుడు ఉన్నతి, అవనతి, క్షీణించే, అంటే అవనతి అంటే క్షీణించేది,
స్వభావంతో ఒకదాన్ని ఒకటి అనుసరిస్తాయి. ఈ గుణాలలో ఒకదానికి ఆధిక్యం, ఇంకొక దానికి తక్కువదనం కనిపిస్తూ ఉంటుంది కూడా. ఆధిక్యం ఎలా కలుగుతుందో చెప్తాను వినండి. పశుపక్షి మొదలైన జీవులలో తమో గుణం అధికంగా ఉన్న చోట రజస్సు అల్పంగాను, సత్వం అల్పతరంగానూ ఉంటాయి. ఇక మానవుల్లో రజోగుణం అధికంగాను, తమోగుణం అల్పంగాను, సత్వగుణం అల్పతరంగానూ ఉంటాయి. దేవజాతుల్లో సత్వగుణం అధికంగాను, తమోగుణం అల్పంగాను, రజోగుణం అల్పతరంగానూ ఉంటాయి. సత్వగుణం ఇంద్రియాల ఉత్పత్తికి కారణమవుతుంది కూడా. కనుకనే దానిని వైకారిక హేతువు అంటారు. ఇది ఇంద్రియాలను, వాటి విషయాలను ప్రకాశింపజేస్తుంది. సత్వగుణాన్ని మించిన ధర్మం ఇంకొకటి లేదని చెబుతారు. సత్వగుణంలో ఉన్నవారు స్వర్గాది ఉత్తమ లోకాలను పొందుతారు. రజోగుణం కలవారు మధ్యమ లోకంలో మానవులుగా ఉంటారు. తమోగుణ కార్యరూపాలైనటువంటి నిద్ర, ప్రమాద, ఆలస్యాదులతో ఉన్నటువంటి తామసులైన మానవులు అధోలోకాలను, నీచ జన్మను, నరకాన్ని కూడా పొందుతారు. ఈ వర్ణత్రయంలో ముఖ్యంగా ఈ 3 గుణాలు ఉంటాయి. కలిసి తిరిగే ఈ 3 గుణాలు దూరం నుంచి కూడా కలిసి ఉన్నట్లే కనిపిస్తాయి. ఇవి ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః, మధ్యే తిష్టంతి రాజసాః, మధ్యే తిష్టంతి రాజసాః, జగన్యగుణ సంయుక్తాః, జగన్యగుణ సంయుక్తాః, యాంత్యద స్తామసా జనాః, యాంత్యద స్తామసా జనాః. తమోగుణం, సత్వగుణం, రజోగుణం విడిగా ఉంటాయని ఎప్పుడు మనం వినలేదు. సూర్యుడు ఉదయించటాన్ని చూసి దురాచారులైన వారు భయపడతారు. ఎండకు బాధపడి బాటసారులు తీవ్ర సంతాపానికి లోనవుతారు. ఆదిత్యుడు సత్వగుణ ప్రధానుడు, దురాచారులైన వ్యక్తులు తమోగుణ ప్రధానులు. బాటసారులకు కలిగే సంతాపం రజోగుణంతో పుట్టిందని చెబుతారు. సూర్యప్రకాశం సత్వగుణం, వేడిమి అనేది రజోగుణం. అమావాస్య నాడు కలిగేటువంటి గ్రహణం తమోగుణ కార్యం అవుతుంది. ఈ రీతిగా అన్ని జ్యోతి రూపాలను 3 గుణాలు అక్కడక్కడ ఆయా రీతుల్లో వ్యక్తమవుతూ ఉంటాయి, మళ్ళీ విలీనమవుతూ ఉంటాయి. స్థావర ప్రాణులలో తమోగుణం అధికంగా ఉంటుంది. వాటిలో ఉండే పెరగటం అనే క్రియ రజోగుణం. వాటిలో గల జిడ్డు సత్వగుణం అవుతాయి. గుణభేదంతో రోజు 3 విధాలుగా ఉంది అని తెలుసుకోవాలి. రాత్రి కూడా 3 విధాలుగా ఉంది. మాసాలు, పక్షాలు, సంవత్సరాలు, ఋతువులు, సంధ్యలు కూడా 3 భేదాలు కలిగి ఉంటాయి. జనులు 3 విధాలైన దానాలు ఇస్తారు. యజ్ఞం త్రిగుణాత్మకంగా జరుగుతుంది. లోకాలు, దేవతలు, విద్యలు, గతులు కూడా 3 విధాలుగా ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.